పెళ్లైన నాటి నుంచి భార్యను చిత్రహింసలు పెట్టాడు. రోజు గొడవ పడుతూనే ఉన్నాడు. భర్త వేధింపులు భరించలేక ఆమె విడాకులు తీసుకుంది. ఇక తన బతుకేదో తాను బతకవచ్చని అనుకుంది. విడాకులు తీసుకున్నా భర్త వేధింపులాగలేదు. పుట్టింట్లో ఉన్న మాజీ భార్య దగ్గరకు వచ్చిన అతను సైకోలా మారాడు. అత్తింటి వారిపై కత్తితో దాడి చేశాడు. సైకోలో మారిన మరో వ్యక్తి కత్తిపోట్లతో కలకలం సృష్టించాడు. కుటుంబ తగాదాలతో తన అత్త వదినపై దాడి చేశాడు. నిజామాబాద్ పట్టణంలోని గౌతమ్ నగర్ లో జరిగింది దారుణం. నిజామాబాద్ లోని పోచమ్మ గల్లీకి చెందిన దంపతులు మద్దికొండ వెంకటేష్ కు గౌతమ్ నగర్ కి చెందిన రేణుకతో గతంలో పెళ్లైంది. వీరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి రేణుక తన ఇద్దరు కుమారులతో కలిసి గౌతమ్ నగర్ లోని పుట్టింట్లో ఉంటోంది. విడాకులు తీసుకున్న భర్త వేధింపులు ఆగలేదు. ఇద్దరు పిల్లల కోసం భార్యాభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. రాత్రి అత్తారింటికి వెళ్లిన వెంకటేష్ తన కుమారులను చూపించాలని పట్టుబట్టాడు. అత్త లక్ష్మి వదిన అనసూయలతో గొడవ పెట్టుకున్నాడు. కొడుకుల్ని చూపించడం లేదని సైకోలా మారాడు. కోపంతో అత్త లక్ష్మిపై కత్తితో దాడి చేశాడు. అడ్డొచ్చిన వదినపైన దాడికి పాల్పడ్డాడు. భయంతో వీధుల్లో పరిగెడుతున్న తల్లి కూతుళ్లపై విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. పరారులో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర దాడికి పాల్పడ్డ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. తీవ్ర గాయాల పాలైన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.